ఎక్కడికక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. లక్షలు పోసి సర్పంచ్ స్థానాలు కొనుక్కుంటున్న పరిస్థితి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక కన్వీనర్ వివి రావు ఉన్నారు. సార్, ఏంటి చూస్తున్నారు కదా, ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు జరగనట్టు, అంటే దాదాపు ఈసారి అయితే ఏకగ్రీవాలు ఎక్కడికక్కడ చూస్తుంటే లక్షలు పోసి సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని కొనుక్కుంటున్న పరిస్థితి. ఎట్లా వస్తున్నారు మీరు? ఇప్పుడు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మన రాజ్యాంగ మూలాలను ఆవిష్కరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని స్టడీ చేసిన తర్వాత ఒక బృహత్తరమైనటువంటి వ్యవస్థ మనకి ఇచ్చిండు. ఇచ్చిన వ్యవస్థని అర్థం చేసుకునే విషయంలో ఇలా రాజకీయ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయినాయి 75 సంవత్సరాల్లో. కానీ ఏదైతే పోరాడుతున్నటువంటి వర్గాలు కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? పోరాడుతున్నటువంటి బీసీ వర్గాలని ఇలా మనము మొదటి నుంచి మేము చెప్తున్నాం ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి 3 అంచెల విధానం ఉంది. పార్లమెంటరీ వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, మరి గ్రామ పంచాయతీలు. మీరు ఇలా పార్లమెంటు వ్యవస్థ నుంచి వెళ్ళి అసెంబ్లీ వ్యవస్థలు ఇద్దరు బలపడి మీరు మేము 50% ఇస్తున్నాము, మేము 50% ఇస్తున్నాం గ్రామాలకు అని చెప్పి మీరు ఎవరు ఇవ్వడానికి? మీకు ఆటోమేటిక్గా డెవల్యూట్ కావాలి. మీకు ఎవడిస్తున్నాడు? ఈ ట్యాక్స్ మనీ డైరెక్ట్గా మీకు ఎవడిస్తున్నాడు? ఎందుకు ఈ మోచేయి నీళ్ళు తాగాలి? ఇప్పుడు మీరు ఏళ్ళ మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉన్నారు అసెంబ్లీలో, పార్లమెంట్లో. కానీ ఇలా స్థానిక సంస్థలు ఒక్క తెలంగాణలో 2 లక్షల మంది నాయకత్వం ఉంది. ఈ నాయకత్వాన్ని కాదని మీరు బీసీలను బలపేతం చేయగలుగుతారా? ఊరికే కులాలకు పేరు మీద మీరు చెప్తున్నటువంటి పరిస్థితి మీరు కావాలి. అది కింది అణగారిన వర్గాలకు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కానీ దానికి మూలం మాట్లాడకుండా మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఏదైతే రూపాయి ఈరోజు ట్యాక్స్ మనీ ఈ దేశంలో జనరేట్ అయితే ఆ ట్యాక్స్ మనీ 3 విధాలుగా సపరేట్ కావాల్సిందే. ఒకటి పార్లమెంటుకు 30%, అసెంబ్లీలో 30%, మిగతా 30% స్థానిక సంస్థలకు ఇచ్చేయండి. 30 కాదు 40% ఇవ్వండి. ఇస్తే దానివల్ల ఇవాళ మనం కేరళలో చూసాం, ఇవాళ మహారాష్ట్రలో, ఇవాళ వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్ దగ్గరికి ఎమ్మెల్యే ఎంపీ కూర్చొని పోయి ఏం కావాలి మీకు అని అడగాలి. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండేది స్థానిక సంస్థలు. వాళ్ళ నాయకులు అనునిత్యం వాళ్ళ సమస్యలకు మూలాలకు దగ్గరగా ఉంటారు, ప్రజలకు దగ్గరగా ఉంటారు. అవసరమైతే నిలదీసి అడుక్కుంటారు. వాళ్ళు అడిగేదే ఇవాళ బడ్జెట్లో మూలం కావాలి, వాళ్ళు అడిగేదే ఇవాళ డెవలప్మెంట్లో మూలం కావాలి. అప్పుడే ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి రిజర్వేషన్స్ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి అణగారిన వర్గాలకు రావాల్సినటువంటి నిజమైనటువంటి సాధికారత అప్పుడే సాధ్యమైంది. దీన్ని మీరు ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఇది మూలం కాదా? దీన్ని పక్కన పెట్టి మీరు ఇవాళ చెప్పేవన్నీ బూటకం కాదా? ఇవాళ ఏ పార్టీ మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారండి? మీరు వ్యక్తి చుట్టూ దూషణలు చేసి ప్రజలను మభ్యపెట్టలేదా? ఇవాళ గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలు వద్దని చెప్పి ఏకగ్రీవాలు అవ్వడానికి మూలం మీకు తెలియదా? ఏకగ్రీవం అవడానికి అని విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మొన్నటి వరకు 10 సంవత్సరాలు చేసిన సర్పంచులు అరగోసబడి ఇవాళ అప్పుల పాలైన పరిస్థితి మీరు చూశారు. ఎందుకైంది? మీరు వ్యవస్థను బలపరిచారా? స్థానిక సంస్థల సాధికారత ముసుగులో మీరు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను నామమాత్రంగా పెట్టినటువంటి గత ప్రభుత్వం అధికారాలు వాటికి ఇవ్వాల్సినటువంటి ఫండ్ డెవల్యూషన్ చేసిందా? మీకు అసెంబ్లీలో గౌడిస్తున్నాడు, మీకు పార్లమెంట్లో గౌడిస్తున్నాడు. ఎందుకు మీరు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని బలపరచలేదు? ఎవరో నామమాత్రంగా ఒక వ్యక్తిని ఆడ పడేసి మీరు తమాషా చేయలేదా? ఇవాళ ఇదే ప్రభుత్వం అదే ఇంకో రకంగా రిజర్వేషన్ల పేరు మీద మరోసారి మభ్యపెట్టి అదే ఆ స్థానిక సంస్థల్ని ఎందుకు బలపరచలేదు? ఇది మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు ఈ గ్రామాలలో ఇంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? 75 ఏళ్లలో స్థానిక సంస్థలు బలపడలేదా? ఏ ప్రభుత్వం వచ్చినా స్థానిక సంస్థలను పట్టించుకోవట్లేదు అంటున్నారా? ఏం చెప్తున్నారు అసలు మీరు? ఇప్పుడు ప్రజల బలోపేతం కాలేదు. కొద్దిమంది నాయకులు, కొద్దిమంది ఎవరైతే పెట్టుబడి వర్గం వాళ్ళు బలపడ్డారు. వాళ్ళ ద్వారా మోచేయి నీళ్ళు తాగుకుంటూ బతుకమని మిగతా ప్రజలకి మీరు ఇలా ఇస్తున్నటువంటి సందేశం ఇది మరొక బానిసత్వానికి దారి తీయడం లేదా నేను అడుగుతాను. డబ్బు ఒక్కటే మూలం కాదు సాధికారత అంటే. బాబాసాహెబ్ గారు చెప్పింది ఏదో డబ్బు ఇస్తే ఆనాడు పెట్టుబడి భూస్వాములు ఊర్లలో కూడా ఇదే పని చేసిండ్రు. ఏది ఈ జీతగాళ్ళను పెట్టుకొని వాళ్ళకు దగ్గర జీతగాళ్ళు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టారు. ఇవాళ మీరు బడా సంస్థలు పెట్టి
ఈ కార్పొరేట్ సంస్థలు పెట్టి మభ్య పెడుతున్నారు. కానీ నిజమైన సాధికారత ఎక్కడిచ్చారు? మీరు డబ్బులు ఈరోజు మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ ఎక్కడుండాలా? 29 అంశాలు గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. ఇవాళ టీచరు ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే గ్రామ పంచాయతీలో ఎక్కడో గ్రామాల్లో పనిచేస్తున్న టీచర్కు సెక్రటేరియట్కి వచ్చి సీఎం పేషీలో డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలా? ఏమైంది ఇవాళ టీచర్ల వ్యవస్థ? ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది? ఇవాళ ఎమ్మెల్సీ టీచర్లు కూడా డబ్బులకు కకృతి పడాలా? ఎందుకు? చదువుకున్నోడు ఇద్దరు ఒకటి అయిపోయింది కదా. ఇవాళ ఎందుకు హైదరాబాద్లో 40% ఓటింగ్ దాటడం లేదు? ఇంత పెద్ద ప్రచారం చేసిన జూబ్లీహిల్స్లో కారణం ఏంటంటే మీరు ఏదైతే దుర్మార్గంగా మీ అధికారాన్ని చేలో పెట్టుకొని, ఏ పార్టీ అని కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కూడా ఇవాళ కేంద్రంలో ఉండి మేమిస్తున్నాం అంటున్నారు. మీరెవరు అసలు? ఎవరి మోడీ, ఎవరి ఈ రేవంత్ రెడ్డి, ఎవరి చంద్రబాబు నాయుడు, ఎవరు వీళ్ళంతా? వ్యవస్థలు బలపడకుండా ప్రజలు బలపడాలి కదా, ప్రజలకి ఇవ్వాలి కదా అధికారాలు. ఎంతకాలం ఈ రకంగా మనం నడుపుకుందామనేది మేము ఖచ్చితంగా మొదటి నుంచి అడుగుతున్నాం. ఎన్నికల నిఘా వేదిక వెలుగులో నుంచి కూడా మేము ఎన్నికల సందర్భంలో మేము వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ మొన్న జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ వెళ్ళి మనం చూస్తే ఒక బీఆర్కే భవన్లో ఒక బూత్ బంగ్లాలో 2 రూములు ఇచ్చి 10 మందికి అధికారం ఇచ్చి మీరు చేయమంటే కింద వ్యవస్థ అంతా కూడా ఒక ఏకమైనకే సుల్తాన్ లాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ వ్యవస్థ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏ అధికారిని పనిచేశాడా? ఏ పోలీసు వ్యవస్థను పనిచేసిందా? విచ్చలవిడిగా ఇవ్వాలా అంటే వ్యవస్థలు ఫెయిల్ అయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నైరాశ్యంలో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇవన్నీ సివిజిల్ యాప్ పెడతారు, మేమందరం కంప్లైంట్స్ ఇస్తాము, ఏమీ అక్కడ యాక్షన్ ఉండదు. అక్కడ ఎన్నికల కమిషన్ ఉంటుంది, వాళ్ళకి విధులు ఇయ్యరు, అధికారాలు ఇయ్యరు, నిధులు ఇయ్యరు. ఒక ఎన్నికకు మధ్యలో మీరు ఇవ్వాల్సినటువంటి ఒక నిమిషం, మీరేమో స్థానిక సంస్థలు బలపడలేదు అసలు అంటున్నారు. మరి స్థానిక సంస్థల్లో ఇంత లక్షలు పోసి సర్పంచ్లను కొనుక్కునే స్థాయికి ఎందుకు వచ్చిర్రు? అసలు ఇంత ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎమ్మెల్యే ఎంపీ స్థాయి లెవెల్లో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు, హామీలు గుప్పిస్తారు, మేనిఫెస్టోలు పెడుతున్నారు, బంగారం అంటున్నారు, చదువులు అంటున్నారు, పెళ్ళిళ్ళకు సంబంధించి కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి చాలా వరకు హామీలు చూస్తున్నాం. అంటే ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా సార్, ఒక గ్రామ పంచాయతీలో ₹1 కోటి పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు వాళ్ళు? ఈ డబ్బు ఎవరిది? ఇది ప్రజలదా? అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము. ఇదే ఊర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఊర్లలో ఉన్నటువంటి ప్రజా వనరులు అన్నీ దోసుకొని మీరు ఇలా 10 కోట్లు సంపాదించినాడు ₹1 కోటి తీసుకొచ్చి పారేసి 9 కోట్లు జేబులో పెట్టుకొని పోతున్నాడు. ఇది పరిస్థితి ప్రజలకు తెలియదా? కారణం ఏంటంటే మీరు బలపరచలేదు వ్యవస్థల్ని. మీ అధికారం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ చేయిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం లేదా? వ్యక్తి చుట్టూ రాజకీయాలు నడుపుకుంటున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలలో ఇవాళ ఒక ఫ్యామిలీ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, రాష్ట్రాల్లో అదే నడుస్తూ ఉంది, వ్యక్తి చుట్టూ రాజకీయం నడుస్తుంది. వేరే కొన్ని పార్టీలు ఫ్యామిలీ లేకున్నా ఒక వ్యక్తి చుట్టూ నడుపుతూ ఉన్నాయి. ఎవరైనా ఒక్కరైనా నిజమైనటువంటి ఓటర్ కానీ నిజమైనటువంటి భారత పౌరుడు బలపడాలని చెప్పేసి ఎవరైనా పనిచేస్తున్నారా? ఇలా డబ్బులు ఏం చేస్తారు? విధిలేని పరిస్థితిలో పోతే ఇప్పుడు ఎన్నికైనాక మళ్ళీ 5 ఏళ్ళలాగా దిక్కుమొక్కు ఉండడు, వచ్చినప్పుడే సచ్చిందానికి వచ్చినంత అనే ఒక దుస్థితికి ఎవరు దిగదార్చింది దీన్ని? ప్రజలు తప్పేంటి? ప్రజల్ని ఇలా తెలుసుకున్నటువంటి ఓటరు, చదువుకున్న ఓటరు, అన్నీ తెలిసినోడు దూరంగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయిండు. ఎందుకంటే మేము ఓట్లు వేస్తాం, మళ్ళీ పోతే వీళ్ళు ఎవరు మనకు కనబడరు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలు అంతా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా విధి లేదు. ఇవాళ నువ్వు రూపాయి పెట్టు ఎన్నికలప్పుడు, తర్వాత 5 సంవత్సరాలు దోసుకో అనేటువంటి ఒక వ్యాపారాన్ని మార్చారు కదా. వీళ్ళందరినీ మనం ఇవాళ ఒక్కరిని తప్పబడడం కాదు, వ్యవస్థలు బలపరచకుండా మీరు ఇవాళ ప్రజలు అడగడానికి సమాచార హక్కు చట్టం ఇస్తారు, చట్టాన్ని బలపరచరు, లోక్పాల్ ఇస్తారు, లోక్పాల్ని బలపరచరు. మరి ప్రశ్నించే తత్వం లేకుండా సమస్యలు, ఒకవేళ నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ఎందుకు పని కాలేదు, దానికి ఏ డబ్బులు వచ్చాయి, ఎవరు ఎక్కడ కేటాయించారు అని అడిగే పరిస్థితి లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా బలపడుతుంది? ఇది మౌలికంగా ప్రతి ఒక్కటి తెలియదా? చదువుకున్న ప్రతి ఒక్కటి తెలుసు. సెక్రటరియట్లో కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ కూర్చున్నటువంటి అధికారులు ఎవరైతుందో పోలీసు యంత్రాంగం అందరూ తెలుసు. కానీ దీని మీద మాట్లాడడానికి, ఇది బలపరచడానికి ఇక ఎన్నికలు కాకపోతే ఇంకేం వేదిక అవుతాయి? మరి ఆ ఎన్నికలలో కనీసం ఇవాళ అడిగే పరిస్థితి ఉందా? స్థానిక సంస్థలు బలపరచండి అని ప్రజలు కోరుకునే పరిస్థితి ఉందా? విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు చూడండి, మీ మీడియాలో బ్రహ్మాండంగా ఇవాళ కవరేజ్ ఇస్తున్నారు. గ్రామాలలో యువత ఇవాళ ఎంత బ్రహ్మాండంగా విషయాలు తెలిసిపరుస్తున్నారు. కానీ దాని సమాధానాలు ఎక్కడున్నాయి?
ఇదంతా అపహాస్యం అయితే లేదా? మీరేమో ఏకగ్రీవాలకు వ్యతిరేకం అంటున్నారు. దాదాపు ముఖ్యమంత్రి స్థాయి కానించి మంత్రులు కూడా దాదాపు ఏకగ్రీవాలు చేసుకోండి మీకు ప్రభుత్వం సహకరిస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏకగ్రీవాలు నా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏకగ్రీవాలు చేసిన గ్రామ పంచాయతీలకు 10 లక్షలు డైరెక్ట్ ఇస్తానని ఇట్లా ఓపెన్ ఆఫర్స్ ఇస్తున్నారు కదా. సో ఎట్లా మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటా డైరెక్ట్ ఇట్లా ఏకగ్రీవాలు చేసుకుంటూ పోతే ఎట్లా ఉండబోతుంది? ఇది మన ప్రజాస్వామ్యంలో ఇది ఒక పరాకాష్ట అని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఏకగ్రీవాలు ఏంటండి? ఏకగ్రీవాలకి మీరు నిజంగా ప్రజలు కోరుకున్నదా ఇది? ఓకే, ఒకవేళ నిజంగా ప్రజలు కోరుకుంటే ఏకగ్రీవం ఎందుకు? ఆ ఏకగ్రీవంగా ఉన్నటువంటి వ్యక్తిని డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి రమ్మని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఏకగ్రీవాలు ఏదైతే డబ్బులు పెడితే ఇలా ఖర్చు అయిద్దని పెట్టలేనటువంటి పరిస్థితిలో, అరే మనం ఈ ప్రజలకు ఎంత ఇచ్చినా కూడా, తాగి తినే పోసినా కూడా వాళ్ళు మనకు వేస్తారన్న గ్యారంటీ లేదనేటువంటి ఒక అపనమ్మకం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ ఒక రింగ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? వేలంపాట వేస్తున్నారు. వేలంపాట దేనికండి? అంటే ఏంది? వీడు రేపు పొద్దున అధికారంలోకి వస్తే వీడికి ఇప్పుడే పెట్టుబడి పెట్టించి తర్వాత దోయబెట్టడానికి వాడిని ఒక మార్గం, వాడిని ఒక పరికరంగా మార్చే పరిస్థితిలో ఇవాళ చేస్తూ ఉన్నారు. నిజంగా వాడు ఎవరైతే నిలబడుతున్నాడో ఆయన నిజంగా ఏకగ్రీవం అయితే మీకు ఆయన మీద నమ్మకం ఉంటే మీరు నోటా బటన్ పెట్టండి, ఒక వ్యక్తి నోటా కింద పెట్టండి. నిజంగా ప్రజలు కోరుకుంటే ఈ ఏకగ్రీవం వ్యక్తిని రేపు పోలింగ్లో పోతులో పోయి కూడా అతనికే వేయాలి కదా. వేయరనేటువంటి నమ్మకం మీకు లేదు. వాళ్ళు వీని వేసి గెలిపిస్తారనే భయం మీకు ఉంది కాబట్టి మీరు ఈ ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారు. అదే మీకు ధైర్యం ఉంటే వాడిని తీసుకుపోయి ఆ పోలింగ్ బూత్లో నిలబెట్టండి. నోటా బటన్కి ఎక్కువ పడతాయా వాడికి ఎక్కువ పడతాయా ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు అవకాశం ఇవ్వకుండా మీరు ఏకగ్రీవాలు చేయడం లేదా? ఇది దుర్మార్గం కదా? ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత జరుగుతుంటే మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు మొన్న జూబ్లీహిల్స్లో కూడా చాలా వరకు ధన ప్రవాహం చూస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు విచ్చలవిడిగా ధన ప్రవాహం అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటివరకు అయితే ఎన్నికల సంఘం ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు కూడా కనబడతలేదు. ఇప్పుడు ఎన్నికల కమిషను నేను దానికి ఉన్నటువంటి పరిధులు నేను చెప్పాను. ఎన్నికల కమిషన్ అనేది ఇవాళ రాజకీయ పార్టీలు అధికారానికి వస్తున్నటువంటి పార్టీల చేయిలో మోచేయిలు తాగి బతికేటువంటి ఒక దుస్థితిలో ఉంది. ఏదైతే ఇండిపెండెంట్ వ్యవస్థని పేరుకు నామమాత్రంగా వాళ్ళకి చెప్తున్నారో, నేను ఒకటి అడుగుతున్నాను. ఈ గత 4-5-20 సంవత్సరాల్లో మేము ప్రతి ఎన్నికకు మధ్యలో ఏదైతే ఎన్నికల సమయంలో ఫైల్ అవుతున్నటువంటి కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ మీ మీడియా మిత్రుల ద్వారా నేను కొన్ని వందల కేసెస్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ కనీసము అక్కడ కూడా వ్యవస్థీకృత సమస్య. అక్కడ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, ఒక సిబిఐ ఏసీబీ లాగా ఒక సపరేట్ వ్యవస్థ, దానికి ఇలాంటి కేసెస్ వస్తే దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని ఒక అనలైజ్ చేసి దాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి మూలాలను ఆవిష్కరించి కోర్టు దృష్టికో లేకపోతే కంప్లైంట్ను ఎట్లా ఇచ్చేయాలి, తర్వాత దాని నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ని మళ్ళీ పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టి మార్పులు తెమ్మని చెప్పి మేము 16 అంశాలు ఇచ్చాము ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీలకి. ఒక్క అంశంలోనైనా మీరు మార్పు తీసుకొచ్చారా? ఎట్లా మార్పు వస్తాయి? మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు వెసులుబాటు ఇవ్వకుండా, అంటే ఇప్పుడు ఒక ఎన్నికల్లో మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పలానా వ్యక్తి బహిర్గతంగా పట్టుబడ్డాడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బహిర్గతంగా ఎలక్షన్స్లో డబ్బుతో పట్టుబడ్డాడు. మరి ఆయన మీద ఎంక్వైరీ చేయడానికి ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమున్నాయి? లేదా ఇక్కడ ఇంకొక వ్యక్తి పట్టుబడ్డాడు, ఇంకొక బీఆర్ఎస్ వ్యక్తి పట్టుబడ్డాడు, ఇంకొక బీజేపీ వ్యక్తి పడితే మేము మీకు తీసుకొచ్చి మీ మీడియా మిత్రులే కదా పబ్లిక్గా లైవ్లో తీసుకుపోయి ఇచ్చారు కదా, దాని మీద ఎంక్వైరీ చేశారు మీరు? ఎంక్వైరీ చేయడానికి అధికారులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? నిజమైన నియంత్రణ అంటే ఒక స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి వ్యవస్థలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? లీగల్గా వాళ్ళకి సపోర్ట్ ఇయ్యరు, వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి ఇవ్వరు. మరి ఇవన్నీ లేకుండా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓం ఫట్ అనేది ఏమైనా మంత్రం ఉందా మన దగ్గర? ప్రజల చేతిలో ఏమైనా మంత్రం ఉందా? ప్రజాస్వామ్యంలో మంత్రం ఉందా? వెరిఫైబిలిటీ. మేము ఇప్పుడు ఇలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం విషయంలో నేను దాదాపు 2 దశాబ్దంన్నర అంటే 15-16 సంవత్సరాల నుంచి కొట్లాడుతాము. ఏం చేశారు మీరు? ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీగా ఉన్న బీజేపీ కొట్లాడి నాలాంటోడు సుప్రీంకోర్టుకి వెళ్తే నాకు సపోర్ట్ చేశారు. వ్యవస్థీకృత మార్పుల కోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు బలపరిస్తే అక్కడ వీవీప్యాట్ వచ్చింది. కానీ మీరు అధికారంకి వచ్చి ఏం చేసిండ్రు? దానికి డబ్బులు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి అడ్డుపడుతున్నారు. మీకు ఎందుక? ఒక ఎన్నిక నెల రోజుల పాటు మీరు ప్రచారం చేసుకోవడానికి టైం ఉంటుంది. కౌంటింగ్ రోజు స్లిప్పులు కౌంట్ చేయడానికి 3 రోజులు టైం ఇయ్యారా మీరు? ఇంత దుర్మార్గం మీరు చేసేది.
మీకు తెలియదా మూలాలు? ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి కొద్దిమంది వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకోవడానికి, రాజ్య వ్యవస్థను తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని తొక్కేయడానికి తప్పితే మీకు దేనికి ఉంది? మేము అలాంటి సంస్థలు ప్రతిదీ మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం 2 దశాబ్దాల నుండి. కానీ ప్రజల్లో చేరడానికి బాధ్యత పార్టీలది కాదా? పార్టీలు నిద్రపోతూ మరి మాలాంటి వాళ్ళు పనిచేసి సుప్రీంకోర్టులలో ఆర్డర్లు తెచ్చినా కూడా మీరే అడ్డుపడుతుంటే అది ప్రభుత్వంలో ఉండి ఇంకెక్కడ మార్పు వస్తుంది? ఏం మార్పు కోరుతున్నాం మనం? ఎక్కడ యువత చైతన్యం అవుతుంది? ఎక్కడ గ్రామాలు బాగుపడతాయి? ఎక్కడ ఎన్ని కోట్లు వస్తుంది? ఎన్ని లక్షల కోట్లు వస్తుంది? ఎక్కడ బాగుపడుతుంది? బాగుపడదు కదా, మొత్తం దుర్మార్గమే కదా. 2 లక్షల మంది ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వం నామమాత్రంగా ఎన్నుకోబడి ఇవాళ దోచుకోవడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో మీరు అధికారాన్ని నడుపుతున్నారు అనేది ఇలా అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మార్పులు తీసుకొస్తే వ్యవస్థ నిలబడుతుంది. లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు రేపు తెలుసుకున్న తర్వాత ఈ వ్యవస్థల్ని చాలా దారుణంగా తొక్కే ప్రయత్నం జరుగుతుందని చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా వ్యక్తుల చుట్టూ ప్రభుత్వాలు తిరుగుతున్నాయి. వ్యక్తుల చుట్టూ వ్యవస్థ తిరిగినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సో వ్యక్తుల చుట్టూ కాకుండా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ పెద్దల మాటలు విన్నంత కాలం వ్యవస్థలు ఇలాగే ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏకగ్రీవాలు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవద్దు. ఏకగ్రీవాలు జరిగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించాలని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం. సో ఎన్నికల సంబంధించి కూడా చాలా వరకు తప్పులున్నాయి. బట్ అవి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాల్సిన ఎన్నికల సంఘం కేవలం ప్రభుత్వ పెద్దల మాటలకు అడుగులకు మడుగులుతున్నంత కాలం వ్యవస్థలు ఇట్లాగే విచ్ఛిన్నం అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బ్రిజెంట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.